ప్రభుత్వం వైఖరి ప్రీతి కుటుంబం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి న్యాయం చేస్తామని చెప్పిన మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు నేను మీరు 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్లో నేను అన్నా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను రెడ్డి కులానికి చెందించిన చెప్పినాను మీకు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు. మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి, నేను న్యాయం అడిగానో కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరి నేను 2013లోనే నేను హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు, ఆ తల్లిదండ్రులకు 2 జాబులు వచ్చాయి నా వల్ల అని చెప్పడం ఎంతవరకు మీకు న్యాయం అండి? మరి ఇది 2021లోనే వచ్చినప్పుడు మీరు 2022, 23, 24 వరకు ప్రతి సభలో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ఎందుకు అడిగినారు? అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించినారు కదా. 2021లోనే మాకు కాంపెన్సేషన్ అనేది యాక్ట్ ప్రకారం వచ్చినాయి కదా, అది మీకు కూడా తెలుసు కదా. మరి తెలిసినప్పుడు న్యాయం కావాలని ఎందుకు అడిగారు? అంటే కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే తప్పనా? ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే 2017లోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సూట్ కేసు తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటీశ్వరులను అయిపోయేది. నా కూతుర్ని నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు. నవమోసాలు నేను హ్యాండిక్యాప్ అయిన నవమోసాలు కానీ పెంచి 14 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకున్న నా ముద్దుల కూతుర్ని అంత కిరాతనంగా హత్య చేసి మరి అత్యాచారం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటారా? ఇవి తీసుకొని మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగనే చెప్తారా? చెప్పండి. మీ ఎమ్మెల్యేలైనా మీ మినిస్టర్లైనా మీరు ఇప్పుడు నా మీదకి ఉసుకొలుపుతున్న మీ జన సైనికులకైనా మీ వీర మహిళలకైనా వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే చెప్తారా? ఇలాగే కాంపెన్సేషన్ తీసుకొని నోరు మూసుకోండి అని చెప్తారా అని అడుగుతాను. ఇది ఎంత తీసుకోవద్దండి. పొలిటికల్ గా నాకు ఎలాంటి రంగు లేదు. నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. మరి చేయండి, చేసి చూపించండి న్యాయము. నేను కూడా మీతో ఉంటాను, మీరు నాతో ఉంటానని చెప్పారు ఆ రోజు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోమని అడిగితే ఇప్పుడు నా మీద ఎదురు దాడి చేపిస్తున్నారా? ఇది ఎంతవరకు అండి మీకు ధర్మం? ఒక ఆవిడ దాన్ని మీ దగ్గరకు వచ్చి నడచలేక 2 సార్లు కింద పడి మీ పార్టీ ఆఫీస్కి వచ్చానే, అప్పుడు నన్ను మీరేమన్నారు? చేసిన వెధవలకి ఆడపిల్లలు లేరా అన్నారు, చేసిన ముద్దాయిలకు ఆడపిల్లలు లేరా అన్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు. మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు. నా దృష్టిలో సుగాలి ప్రీతి వాళ్ళ మదరే ఒక హీరో అండి అని అన్నారు. మరి అలాంటి హీరోని ఇప్పుడు మీరు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీరు జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా? నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్ చేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఒకటి, న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా, నా కూతురికి శాంతి కలిగేంత వరకు, మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను. మరి త్వరలో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరడం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా ఆవేదన చెప్పడం జరుగుతుంది. మరి నేను వీల్చైర్ యాత్ర చేద్దాము సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరేట్ వరకు అని మీకు ఇవ్వడం జరిగింది. జూలై 1వ తేదీ మీ ఆఫీస్కి, అంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కాడికి, మరి హోమ్ మినిస్టర్ గారికి, మరి సిఎస్ గారికి, అదేవిధంగా మరి డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని అడుగడుగున మా వెంట వచ్చిన ప్రతి ఆడవాళ్ళని మీరు అవమానపరిచి కించపరిచే విధంగా వీడియోలు తీసి మమ్మల్ని అడ్డుకున్నారు. సరే, అమరావతిలో అయితే భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు
వారు వెళ్లి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్లి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమీడియట్ గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్ లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ ని ఇవాళ ఒక సవాల్ ఇస్తున్నా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని, ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తా ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో, మా ప్రీతి కుటుంబం విషయంలో, మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు. ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే అన్ని సందర్భాల్లో ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు, ప్రీతిలాగా 30,000 మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు, వాళ్ళ ఆచూకీ లేదని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరిగినప్పుడు ఈ 30,000 మంది మహిళల యొక్క పరిస్థితి ఏ పార్టీదో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం. న్యాయం జరగకపోతే మాత్రం ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి వంచి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో అదే ప్రజలు అదే రీతిలో అదే సందర్భంలో అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.